హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. ఇంకా ఈ మధ్యలో వ్లాగ్స్ పెడతలేను కంటిన్యూగా అనేసి చాలామంది అడుగుతున్నారు కదా. ఓకే అండి, కంపల్సరీ పెడతాను. చాలామంది డైలీ చూసే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అయితే పెడతాను అండి. ఈరోజు ఇంకా మార్నింగే పెడదాం అనుకున్నాను, కాకపోతే కొంచెం లేట్ అయింది. తర్వాత మార్నింగే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి అందరికి తెలుసు కదా, ఇప్పుడు పిల్లలందరికీ కూడా హాఫ్ డే ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతారు. 7:30కి వెళ్ళిపోతారు, మళ్ళీ 12కి వస్తారు అండి. ఆ పిల్లలిద్దరు కూడా దాదాపు 6:30కి అట్లా లేస్తారు, 6-6:30కి. నేనైతే ఇంకా మార్నింగే లేచి బయట పనులన్నీ చేసుకున్నాను. 5కి లేస్తున్నాను, ఎందుకంటే మాకు వెస్టేజ్ గురించి డైలీ మార్నింగ్ ఒక ప్రొడక్ట్ గురించి క్లాస్ ఉంటుంది అన్నట్టు, అందుకే అది వినడానికి మార్నింగే లేచి బయట పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. పిల్లలు లేచిన తర్వాత బెడ్ సర్దుతున్నాను. ఇంతలోపు మా వారు డ్యూటీకి కూడా రెడీ అయ్యారు అండి. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్, 7కే వెళ్ళిపోతారు. ఇంకా పిల్లల్ని దింపడం మళ్ళీ తీసుకురావడం నాకే ఉంటుంది, ఎందుకంటే తను వచ్చేసరికి కూడా మళ్ళీ 2-2:30 అట్లా అవుతుంది అన్నట్టు. 8 to 2 ఉంటుంది డ్యూటీ, కానీ 1 అవర్ ముందుగా వెళ్తారు, 1 అవర్ లేట్గా వస్తారు అన్నట్టు. ఇంకా అక్కడ ట్రాఫిక్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. పిల్లల్ని దింపేసి వచ్చిన తర్వాత మంచిగా రిలాక్సింగ్గా కూర్చొని కొద్దిగా పాటలు వినుకుంటూ వాటర్ తాగుతున్నానండి. నార్మల్గా హాట్ వాటర్ తాగుతున్నాను. ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ అయినా హాట్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. బాడీ లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఏదైనా డస్ట్ అంతా కూడా ఉంటే మనకు వెళ్ళిపోతుంది అన్నట్టు, అందుకోసం. తర్వాత ఈరోజు చాలా పనులు ఉన్నాయి. సింక్ క్లీన్ చేసుకోవాలి, ఇంకా పూజ రూమ్ ఆల్రెడీ మొన్న వచ్చిన తర్వాతనే క్లీన్ చేశాను. ఇంకా సింక్ వచ్చేసి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు సపరేట్ వీడియోస్ పెడతాను అండి. అలాగే నా ఆర్టీ తెలంగాణ వంటలు ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని నేమ్ కూడా నేను మార్చాను అన్నట్టు. రమ్య బిజినెస్ గురించి ఒక పేరు పెట్టాను, అది మీరే చూడండి, నేను లింక్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సింక్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అండి. ఇలా వారానికి ఒకసారి 2 సార్లు క్లీన్ చేస్తాను. అంతకుముందుకైతే ఒకేసారి. పిల్లలు ఇప్పుడు ఎక్కువ అంగడి చేస్తున్నారు కాబట్టి 2 times క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇల్లు తుడుచుకునేటప్పుడే సింక్ కూడా క్లీన్ చేస్తాను అన్నట్టు. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా దేవునికి సంబంధించిన బౌల్ అన్నీ కూడా తోముకుంటున్నాను అండి. ఇలా వెరైటీ ఒకటి లిక్విడ్ యూజ్ చేసి, ఇది ఏం లిక్విడ్ అనేది మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా ఫ్రెండ్స్, మళ్ళీ సపరేట్ వీడియోస్ పెడతాను, అందుకే క్లియర్గా చెప్పట్లేదు అంతే. దేవుని బౌల్ అన్నీ కూడా తోమడం అయిపోయిన తర్వాత తుడుచుకుంటానండి. మరకలు ఇట్లా ఏమీ లేకుండా హాల్లో ఫ్యాన్ వేసి ఆరబెడతాను అన్నట్టు. మరకలు ఉంటే నాకు అస్సలు నచ్చవు, అందుకే ఇలా. తర్వాత పూజకు కావాల్సినవన్నీ కూడా పూజ గదిలో ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాను. ఇవన్నీ ఆరే అంతలోపు కూడా పూజ గది మొత్తం క్లీనింగ్ అయిపోయింది అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ మంత్ నేను మమ్మా ఎర్త్ నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. ఇవి నాకు దాదాపు బాగా యూజ్ అయ్యాయి. 1 వీక్ నుంచి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే మమ్మా ఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అండ్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను అన్నట్టు. మనం షాంపూ అండ్ కండిషనర్ 2 యూజ్ చేసాము అనుకోండి, మన హెయిర్ వచ్చేసి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు కొత్త హెయిర్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం నేను ఈ మంత్ తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. ఇంకా హైబిస్కస్ అంటే అందరికీ తెలుసు, మందార పువ్వు కదా ఫ్రెండ్స్. ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది చాలామందికి తెలుసు, ఎందుకంటే చాలామంది న్యాచురల్గా ఉండాలి అనేసి యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో సేమ్ అదే పద్ధతిలో ఉంటుంది అండి. నేను వీటి రెండింటిని ఎలా యూజ్ చేశాను అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను, అది చూసి రండి. తర్వాత మనం మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ షాంపూ అండ్ ఆయిల్ ఎలా వాడుతున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఆయిల్ షాంపూ వాడడం పెద్ద పని అయితే కాదు, మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తా అన్నప్పుడు ముందు రోజు అయితే కంపల్సరీ హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాను అండి. ఇది బాగుంది ఫ్రెండ్స్, నేను వాడిన అన్ని ఆయిల్లలోకెల్లా నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే ఇది హెయిర్కి ఇలా అప్లై చేయగానే హెయిర్ అంతా కూడా భలే థిక్గా అనిపిస్తుంది అండి. అలాగే లైట్గా ఉంది అన్నట్టు. ఆయిల్ కూడా ఇట్లా హెయిర్కు పట్టుకున్నా కూడా కొద్దిసేపటికి మొత్తం డ్రై అయినట్టు కనిపిస్తుంది. డైరెక్ట్ మనం
ఇలా మన మాడ మీద అప్లై చేసుకోవడానికి ఇట్లాంటివి కూడా ఉన్నాయి అండి. దీంతో కూడా మనం సింపుల్గా ఇట్లా మాడ మీద అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎప్పుడు హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న ఒక 5 to 10 minutes మినిమం అయితే మసాజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మన హెయిర్ చాలా దృఢంగా ఉంటుంది అండి. మనం యూస్ చేసే ఆయిల్ అయినా ఇంకా ఏదైనా సరే ఇలా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని ముందు రోజు అలా వదిలేయండి. మీకు ఇలా ముందు రోజు వీలు కాకుంటే ఒక 1 hour ముందైనా అప్లై చేయండి. తర్వాత షాంపూ యూస్ చేస్తున్నాను. షాంపూ కూడా మనం బయట యూస్ చేసే అన్ని షాంపూల కంటే కూడా చాలా బాగుంటుంది అండి. చూసారా, ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత కూడా నా హెయిర్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇప్పుడు చూడడానికి ఇలా కనిపిస్తుంది కదా. హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది ఇంకా ఈ షాంపూ ఎంత బాగా పనిచేస్తుంది అనేది. చూసారా, షాంపూ పెట్టినా కూడా కలర్ బ్లాక్గానే కనిపిస్తుంది అండ్ నీట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఏదైతే డ్యామేజ్ హెయిర్ ఉంటుందో దానిపైన అయితే బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా నేను నా హెయిర్కి ఎలా అప్లై చేశాను అనేది. మీరు ఎప్పుడైనా సరే షాంపూ అప్లై చేసుకున్నప్పుడు ముందు రోజు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత నెక్స్ట్ డే హెడ్ బాత్ చేశారు అనుకోండి, షాంపూ అప్లై చేసి, అప్పుడు మీ హెయిర్ చూడండి చాలా బాగుంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది డ్యామేజ్ రిపేర్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలామందికి హెయిర్ ఇలా ఉన్నప్పుడు ఈ మొదలు కాడ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇట్లా రెండుగా రావడం, లేకుంటే రెడ్గా అయిపోవడం, చాలా రకాల డ్యామేజ్ వస్తాయి. నా హెయిర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అండ్ థిక్గా కూడా ఉంది అండి. నేను ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసినప్పుడు కంపల్సరీ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తానండి. దీనివల్లనే నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ మధ్యలో అయితే. అండ్ ఇది డ్యామేజ్ రిపేర్కి, డ్యామేజ్ హెయిర్కి బాగా పనిచేసింది నాకు. అందుకే ఇది కంటిన్యూగా వాడుతున్నానండి. ఒక 1 week నుంచి ట్రై చేస్తున్నాను, నాకు మంచిగా అనిపించింది. మీరు ఇది యూజ్ చేసిన 10 daysలోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి. హైబిస్కస్ ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది మీకు అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మన మమ్మ ఎర్త్లో అయితే ఇంకా బాగుంటుంది అండి. అండ్ ఎప్పుడూ కూడా నేను మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ ఎందుకు సజెస్ట్ చేస్తాను అని చాలామంది అడిగారు కదా. నేను ఎప్పుడూ కూడా మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మన ఇండియా బ్రాండ్ అండి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు, ప్లాస్టిక్ పాజిటివ్ అండి. అందుకే నాకు బాగా నచ్చుతాయి. అలాగే మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అండి. మమ్మ ఎర్త్ వెబ్సైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్లో మీరు తీసుకోవచ్చు. మమ్మ ఎర్త్ వెబ్సైట్ అవైలబుల్గా ఉంటుంది, యాప్ అవైలబుల్గా ఉంటుంది. అలా కాకుండా మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్లో తీసుకోవాలి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అందులో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే ప్రతి సూపర్ మార్కెట్లో ఇప్పుడు మమ్మ ఎర్త్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలా కాకుండా డీమార్ట్, సూపర్ మార్కెట్, తర్వాత షాప్లో అన్ని షాపులలో కూడా మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి, మీరు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. తర్వాత మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ మీకు మంచిగా తక్కువ ధరలో రావాలి అంటే నా కూపన్ కోడ్ యూస్ చేయండి ఫ్రెండ్స్. నా కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మమ్మ ఎర్త్ నుంచి మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా మీకు 20% డిస్కౌంట్ అనేది నా ద్వారా కంపల్సరీ లభిస్తుంది అండి. ఓకేనా ఫ్రెండ్స్, నా కూపన్ కోడ్ వచ్చేసి RTC 2024 అని ఉంటుంది అండి. ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేసి ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే మీకు 20% డిస్కౌంట్ అనేది నా ద్వారా మీరు పొందవచ్చు. అలాగే నాకు మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ బాగా నచ్చడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, మమ్మ ఎర్త్ వాళ్ళు మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఒక ప్లాంట్తో అసోసియేట్ చేస్తారు ఫ్రెండ్స్. అది నాకు బాగా నచ్చుతుంది, అందుకే నేను ఎప్పుడు కూడా మమ్మ ఎర్త్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తాను. నాకైతే ఇది చాలా బాగా పనిచేసింది అండి. ఇది మళ్ళీ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఎవరైనా యూస్ చేయొచ్చు, అంటే సిల్కీ హెయిర్, కర్లీ హెయిర్, నార్మల్ హెయిర్, ఏ హెయిర్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు. ఇంకా నాకైతే ఇది వాడినప్పటి నుంచి హెయిర్ కొంచెం ఇట్లా సిల్కీగా అనిపిస్తుంది, మరీ కర్లీగా కాకుండా. చూడండి, నాకు హెయిర్ కూడా బాగుంది, గ్రోత్ కూడా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇలా మీకు సజెస్ట్ చేస్తున్నాను. నాకు ఈ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ అండ్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ, ఇవి రెండు కూడా బాగా నచ్చాయండి. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారనేది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనకు ఇలా వెనకాల మెన్షన్ చేసి ఉంటుంది, మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఫ్రెండ్స్, ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి నాకు బాగా యూజ్ అయ్యాయి. మీరు కూడా తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ సరికొత్త ప్రోడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లా మంచిగా మెరుస్తాయండి. నేను యూస్ చేసిన లిక్విడ్ కనుక మీరు కూడా యూస్ చేశారు అంటే
తర్వాత సోమవారం గురువారం వచ్చేసి నాకు పని ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే అన్నిటిని క్లీన్ చేసుకోవడం, తర్వాత ఇక్కడ హాల్లో గంగాళంలో వాటర్ పెట్టడం, కృష్ణుని దగ్గర అయితే రోజు పువ్వులు పెడతాను, అలాగే ఇంకా ధూపం కూడా వేస్తాను అండి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా పెడతాను అన్నట్టు హాల్లో మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఈశాన్య మూలలో రాగి చెంబులో వాటర్ పోసి పెడతాను. మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ కొంతమంది దీపం కూడా పెడితే బాగుంటుంది అక్క అంటున్నారు. కాకపోతే నాకు దాని గురించి ఇంకా కంప్లీట్గా తెలియదు, తెలుసుకొని చూస్తాను అండి. ఈ ఈశాన్య మూలలో రాగి చెంబులో వాటర్ పోసి పెట్టినప్పటి నుంచి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే కంటిన్యూగా పెడుతున్నాను అన్నట్టు. సోమవారం గురువారం మారుస్తానండి. సోమవారం మార్నింగ్ పెడతాను, మళ్ళీ గురువారం మార్నింగ్ తీస్తాను. అలాగే పూజ గదిలో కూడా ఈశాన్య మూలలో రాగి చెంబు ఉంటుంది, అది కూడా సేమ్ ప్రాసెస్లో. తర్వాత తాబేలులో వాటర్ కూడా సోమవారం గురువారమే మారుస్తాను అండి. రాగి తాబేలు ఉంది నా దగ్గర. బయట గ్లాస్ ఉండే కదా, అది ఒకటి కాలు విరిగింది, అందుకే యూజ్ చేయట్లేదు అండి, కొత్తది తీసుకొచ్చుకోవాలి మళ్ళీ. తర్వాత ఇంకా వంట చేశాను, పిల్లలకి అన్నం పెట్టేశాను. తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు తింటున్నాను. ఎందుకంటే మా వారు వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారు, అందుకే ఇంకా 12కే తినేస్తున్నాము. 12:15 అట్లా అవుతుంది. నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. మార్నింగ్ వాటర్ తీసుకున్నాను, ఇంకా పూజ సామాన్లు ఇవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టింది. అందుకే ఇలా నేను పచ్చడి వేసుకొని పిల్లలకు వేరే చారు కర్రీ ఉంటే అది పెట్టాను. మా వారికేమో ఎగ్స్ ఉడకబెట్టి ఇలా ఉల్లిపాయ కోడిగుడ్డు వండాను అండి. సమ్మర్ కదా ఫ్రెండ్స్, కొట్టిపోస్తే ఎక్కువ హీట్ అవుతుంది. ఇలా చేసాము అనుకోండి ఎక్కువ హీట్ కాదు, ముఖ్యంగా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి మక్క గారెలు చేసుకున్నాము అండి. మొన్న ఊరు నుంచి మక్కలు తీసుకొచ్చాం కదా ఫ్రెండ్స్, అవన్నీ ఒలిచిపెట్టామన్నట్టు మక్క గారెలు చేస్తున్నాము. చాలా బాగా వస్తున్నాయండి మక్క గారెలు. ఇవి మరీ లేతవి కాదు, మొన్న అమ్మ గాలిపెల్లిలో చేసినవి అయితే చాలా లేతవి, అందుకే బాగా పొంగాయి. లేత మక్కలు అయితే చాలా పొంగుతాయండి మనం గారెలు చేసినప్పుడు. మళ్ళీ అమ్మ కూడా దొడ్డుగా ఒత్తుతుంది, లావుగా ఒత్తుతుంది. మా వారికేమో లావుగా చేస్తే అస్సలు ఇష్టం ఉండదు, అందుకే నేను కొంచెం సన్నగా ఒత్తుతాను. ఇంకా నేను గారెలు ఒత్తి ముక్కుట్లో వేస్తూ ఉంటే మా వారు కాలుస్తారు. ఈ విషయంలో హెల్ప్ చేస్తారు అనేసి మీ అందరికీ తెలుసు, ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. మక్క గారెలు తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి, చాలామందికి తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే మక్కలు మిక్సీ పట్టుకొని దోశల్లాగా వేసుకొని పాలంబ్రం వేసుకొని తింటాము, అది కూడా మాకు బాగా స్పెషల్ అన్నట్టు. అది కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. ఇందులో ఏం వేయము అండి, ఉప్పు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ, కొన్ని వాటర్ పోసి మిక్సీ పడతాము. ముదిరిన మక్కలు అయితే, లేత మక్కలు అయితే అలానే పట్టేస్తే సరిపోతుందండి. చాలాసార్లు చూపించాను కదా మక్క గారెల పిండి ఎలా చేస్తారనేసి, అందుకే ఈరోజు చూపించలేదు. ఇంకా ఇలా బట్ట పైన ఒత్తుకోవాలి అండి. కాటన్ క్లాత్ అయితే వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు, అందుకే ఇలా క్లాత్ పైన ఒత్తి ముక్కుట్లో వేసుకుంటే మనకు మంచిగా వస్తాయి గారెలు కూడా. కవర్ పైన ఒత్తితే సరిగ్గా రావు అండి. అమ్మ అయితే కర్చీఫ్ లేకుంటే ఇంకేదైనా యూజ్ చేసేది, నేనేమో నా డ్రెస్సు పనికిరాంది ఉంటే అది యూజ్ చేసుకుంటున్నాను అన్నట్టు. తర్వాత కొన్ని మా పక్క వాళ్ళకు కూడా పంపించాను, ఎందుకంటే మా పక్క వాళ్ళు కూడా మాకు అన్నీ పంపిస్తారన్నట్టు. మేమిద్దరం ఏది చేసుకున్నా దాదాపు షేర్ చేసుకుంటామండి. తను ఆంధ్ర స్పెషల్స్ చేస్తూ ఉంటుంది, నేను తెలంగాణ స్పెషల్స్ చేసినప్పుడు ఇట్లా షేర్ చేసుకుంటాము ప్రతి ఒక్కటి కూడా. అందుకే వేడి చేయగానే కొన్ని వాళ్ళకి బాక్స్లో పార్సల్ పంపిస్తున్నాను అండి. నాకు బాగా షేర్ చేసుకోవడం ఇష్టం అందరితో కూడా, కాకపోతే ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేయట్లేదు. కానీ అంతకుముందుకు మురుకులు, చెగోడీలు ఇవి చేసినప్పుడైతే చాలామంది మా ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చాను అన్నట్టు. నాకు అట్లా ఇవ్వడం ఇష్టం, కానీ టైం దొరకలేదు ఈ మధ్యలో మాత్రం. ఇక పిల్లలేమో ఫస్ట్ ఒట్టిగా తిన్నారు, తర్వాత టొమాటో కచప్ కొంచెం వేసుకొని తింటా అంటే ఒక 2-3 గారెలకు పర్మిషన్ ఇచ్చాను, అదే వేసుకొని తింటున్నారు ఇద్దరు కూడా. చూసారా, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది టమాటా కచప్లో. అందుకే తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగు, అంటే శ్రీరామ నవమి రోజు బ్లాగ్ అండి. నేను ఇంట్లో బయట మొన్ననే దులుపుకున్నాను, ఆల్రెడీ నిన్న బయట అంతా కూడా కడుక్కొచ్చానండి నైటే. మార్నింగ్ టైం దొరకదు కదా ఫ్రెండ్స్, అందుకే నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇల్లంతా కూడా ఇప్పుడు సర్దుతున్నాను అండి. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి మరి ఎర్లీగా అయితే లేవలేదు.
ఎప్పుడు లేచేటట్టుగానే లేచాను, పనులన్నీ చేసుకున్నాను. మార్నింగ్ 5కి లేచి క్లాస్ విని తర్వాత మిగతా పనులు చేసుకుంటున్నానండి. హాల్లో బెడ్షీట్ చేంజ్ చేశాను. మొన్ననే బెడ్రూమ్లో చేంజ్ చేశాను కదా, అందుకే ఇంకా మార్చలేదు అన్నట్టు. తర్వాత వెంటనే ఇల్లంతా కూడా ఊడ్చి తూడ్చుకొని తలస్నానం చేసేసి వచ్చి ఇప్పుడు కట్టుచారుకి అలాగే భక్షాలు చేయడానికి ఇంకా పప్పు ఉడకబోయడానికి కుక్కర్లో పోసాను అండి. ఒక 2 టైమ్స్ కడగాలి కదా ఫ్రెండ్స్ శనగపప్పును, అందుకోసం. తర్వాత పిండి ఎందులో ఉందో కూడా చెక్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఈ మధ్యలో చపాతీలు ఇవి చేయక చాలా రోజులైంది కదా. మళ్ళీ నేను ఆశీర్వాద్ పిండితో చేస్తాను భక్షాలు, లేకుంటే మైదా పిండి యూజ్ చేస్తానండి. మైదా పిండి అయితే మనకు బాగా సాగుతాయి అన్నట్టు భక్షాలు చేసినప్పుడు, అందుకే ఇంకా కుక్కర్లో ఉడకబెడుతున్నాను అండి. తొందరగా ఉడుకుతుంది మనకు పప్పు, మళ్ళీ కట్టు కూడా తొందరగా తీసుకోవచ్చు. అమ్మ అయితే మొన్న ఉగాది అప్పుడు కుక్కర్లోనే ఉడకబెట్టింది అండి, కట్టుచారు చేసింది కదా. దీంట్లో ఉన్న వాటర్ తీసి అందులో కొంచెం చింతపులుసు యాడ్ చేసి దాన్ని మరగబెట్టి పోపు చేస్తామన్నట్టు, దాన్నే కట్టుచారు అంటారు. అంటే వెనుకటి కాలంలో పొయ్యి మీద ఉడకబెట్టేటప్పుడు పైన పొంగు అంతా వస్తుంది కదా, దాన్ని కట్టు అంటారండి. ఆ కట్టు నుంచి తీసిన పొంగు తర్వాత వాటర్ ఉంటాయి కదా, అందుకోసం దీనికి కట్టుచారు అని పేరు వచ్చింది అని నాకు తెలుసు అండి. అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నట్టు, కట్టు తీసి చేస్తాం కదా, అందుకే కట్టుచారు అంటారు. ఆ కట్టు కూడా చాలా చాలా హెల్దీ అండి. ఇది మాత్రం చూసారా, నేను శారీ కట్టుకొని వచ్చేంతలోపు పప్పు ఆల్రెడీ ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా విజిల్ గిట్లా తీయకుండా డైరెక్ట్ పెట్టేశాను అన్నట్టు. ఇప్పుడు వాటర్ అంతా కూడా తీసేస్తున్నానండి ఇందులోకి వెళ్ళి. నేను 2-3 డేస్కి సరిపడా పూర్ణం రెడీ చేసి పెట్టుకుంటాను, అందుకే ఎక్కువ పిండి పప్పు ఉడకబోసాను అండి. ఇంకా ఫాస్ట్గానే చేసుకున్నాను, ఎందుకంటే మేము మా ఇంటి దగ్గర శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం అండి మా కాలనీలో. మొన్న అప్పుడు 5 దీపాలు వెలిగించాం కదా అయోధ్యలో రామమందిరం అయినప్పుడు, మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ఇప్పుడు జరుగుతుంది. అందుకే తొందరగా భక్షాలు చేసి దేవునికి నైవేద్యం పెట్టి వెళ్ళాలి అక్కడికి అనేసి అనుకుంటున్నాము. అక్కడ కళ్యాణం జరుగుతుంది. మేము నాకు తెలిసినంత వరకు వడపప్పు పానకం అయితే చాలా తక్కువ అండి. గుళ్ళో తిన్నాను, కానీ నార్మల్గా అయితే ఇంట్లో ఇట్లా భక్షాలు పూర్ణం చేసి పెడతారు అండి. నార్మల్గా బెల్లం పాకం ఉంటుంది కదా, అది పెడతామన్నట్టు, దాన్నే పానకం అంటారు కదా, అట్లా పెడతారు. అందులో మిరియాలు వేస్తారో లేదో నాకు చిన్నగా ఉన్నప్పుడు తెలియదు, కానీ పెద్దగా అయిన తర్వాత అర్థమైంది దీన్నే పానకం అంటారా అనేసి. ఇంకా నేను కూడా అలా కొంచెం పెట్టాను అండి దేవుని దగ్గర. తర్వాత భక్షాలు చేయడానికి కూడా పిండి కలుపుతున్నాను. ఇప్పుడు మైదా పిండి యూజ్ చేస్తున్నాను ఈరోజు, గోధుమ పిండి లేదు అందుకోసం. తర్వాత నేను చక్కెర వేసి చేస్తానండి భక్షాలు, బెల్లం కంటే కూడా. మా అమ్మ అలానే చేసుడు అలవాటు చేసింది. ఇంకా బెల్లంతో కూడా నేను ట్రై చేస్తాను అప్పుడప్పుడు, అది కూడా టేస్ట్ ఉంటుంది. చక్కెరతో చేసినవి ఒకటే తింటాము, బెల్లంతో చేసినవి 2-3 తిన్నా కూడా స్వీట్గా అనిపించదు. అందుకే ఒకటి తినగానే ఈ చక్కెరవి కడుపు నిండినట్టు అనిపిస్తాయండి. దేవుని దగ్గర 2 భక్షాలు చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండి. అలాగే ఫస్ట్ తీసిన శనగపప్పు పూర్ణం కూడా పెట్టేశాను దేవుని దగ్గర, చక్కెర కలిపింది. ఇంకా పూజ అయిపోయింది, అన్నీ పెట్టడం కూడా అయిపోయింది. తర్వాత ఇంకా కళ్యాణం జరిగేటప్పుడు బియ్యం తీసుకెళ్తారు కదా, నేను ఇప్పుడు పసుపు కలిపిన బియ్యం తీసుకెళ్తున్నాను. అందులోనే కొన్ని మనీ, తర్వాత పోక, ఖర్జూర ఇవి వేస్తారు కదా, అవి వేశాను. తర్వాత కొబ్బరికాయ, పూలు ఇవన్నీ తీసుకెళ్తున్నాను అండి. ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది, అంటే కళ్యాణం జరగడం స్టార్ట్ అయిపోయింది. మార్నింగే బయట ఇలా వాకిట్లో ముగ్గు పెట్టాను. పసుపు కుంకుమ వేయద్దు అన్నారు కదా ఫ్రెండ్స్ వాకిట్లో, అందుకే మనకు కలర్స్ ఉంటాయి కదా, అవి వేసి జై శ్రీరామ్ అని రాశాను అండి. పసుపు కుంకుమ వేస్తే తొక్కొద్దు అంటున్నారు కదా, అందుకోసం ఇంకా అలా వేశాను అన్నట్టు. మార్నింగ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా పండుగ అంటే హడావిడి ఉంటుంది, పని ఉంటుంది కదా, అందుకే చూపించక ఇందాక చూపించానండి. ఇంకా మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాము, వచ్చేసరికి కళ్యాణం స్టార్ట్ చేశారు అండి.
ఇంకా మీరే చూడండి ఫ్రెండ్స్, మిగతాదంతా కూడా ఎలా జరిగింది కళ్యాణం అనేది. మేము మధ్యలో కూర్చున్నాము, అందుకే ఫ్రంట్ నాకు వీడియో తీయడానికి ఎక్కువ వీలు కాలేదు. అందుకే వీలైనంత మట్టుకు మాత్రమే చూపిస్తున్నానండి. ఇలా సీతారాముల కళ్యాణం. కళ్యాణం కంప్లీట్ అయిపోయింది. అందరం కూడా సీతమ్మ తల్లికి ఒడిబియ్యం అంటారు కదా, అవి పోసాము. తర్వాత తినేసి వచ్చి ఇక్కడ అందరం కూడా సెల్ఫీ దిగడానికి చూస్తున్నామండి. నేను, కళ్యాణి, శివరంజని గారు, మేము ముగ్గురం ఎటు పూజలకు వెళ్ళినా మేము ముగ్గురమే కలిసి వెళ్తాం మా కాలనీలో. అంటే మిగతా అందరూ కూడా వేరే వాళ్ళు అన్నట్టు, అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు అన్నట్టు, అందుకోసం పూజలకి మేమే ఎక్కువ వస్తాము అండి. ఇంకా ఫోటో దిగడానికి చూస్తున్నాము. నాకు వీడియోలోనే క్లారిటీగా వస్తుంది ఫోటో, అందుకోసం వీడియో తీసుకుంటూ ఫోటో తీశాను అండి. ఇంకా బాగా వస్తాయా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాము. నా ఫోన్ కొత్తదే, మళ్ళీ నా ఫోన్లో కూడా క్లారిటీ బాగుంటుంది అనేసి నా ఫోన్లోనే ఇలా ఫోటోలు దిగేటప్పుడు మాకు వచ్చిన చిన్న చిన్న అడ్డంకులు వచ్చేసి ఇవి అండి. ఇక కళ్యాణ్ వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు సతాయిస్తానే ఉంటారు. కళ్యాణ్ కూడా ఇద్దరు బాబులే, అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా పోలీస్ ఆఫీసరే. ఇక రంజని గారు అంటే మీకు తెలుసు, మా ఇంటి పక్కనే. కళ్యాణ్ కూడా మా ఇంటి దగ్గరనే అండి.
మా కాలనీలో చాలామంది ఉన్నారన్నట్టు పోలీస్ వాళ్ళు, అంటే చెప్పుకోవడం కాదు, జస్ట్ చెప్తున్నాను నార్మల్గా. మేమందరం కూడా కలిసి సెల్ఫీలు దిగుతూ ఉంటే ఇంకా అవేమో అటు ఇటు చూస్తూ ఉన్నాడు. కళ్యాణ్ ఏమో సర్దుకుంటా ఉంది అండి కరెక్ట్గా దిగుదామనేసి అనుకుంటా ఉంటే. అంటే వెనకాల సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ విగ్రహాలు కూడా కొంచెం పడాలి అనేసి ఫోటోలు దిగుతున్నాము, సెల్ఫీలు. ఇదంతా కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత మేము ఫోటోలు దిగుతున్నాం అన్నట్టు. అందరూ ఉన్నప్పుడు ఫోటోలు దిగాలంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకే అందరూ స్టేటస్లో పెట్టుకుంటారు కదా, ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది అందరికీ కూడా. మేము కూడా అలానే, కానీ ఫస్ట్ టైం చేశారు కానీ మంచిగా జరిగింది అండి కళ్యాణం మాత్రం. వెళ్ళేటప్పుడు మాకు కొన్ని బుక్స్ కూడా ఇచ్చారన్నట్టు, మనం పూజ చేసినప్పుడు చదువుకోవడానికి. నా ఫోన్ ఏందో హీట్ ఎక్కడం వల్ల ట్రబుల్ ఇచ్చింది అండి, అందుకే కరెక్ట్గా రాలేదు వీడియో క్లారిటీ. ఇంకా ఫోటోలు దిగేటప్పుడు మాత్రం మా సందడి మాకు. అక్కడ కూలర్లు ఉన్నాయన్నట్టు, ఆ కూలర్ నుంచి గాడుపు వస్తూ ఉంటే మా చీరలు ఇట్లా పైకి లేస్తూ ఉన్నాయి, కొంగులు ఇట్లా. అందుకే మాకు చాలా నవ్వు వచ్చింది. మేము అందరం కలిసినప్పుడు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. డైలీ కలుస్తాము, కాకపోతే ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయడం మాత్రం ఇలా బయటకు వచ్చినప్పుడు, ఏదైనా పూజకు వచ్చినప్పుడు మాత్రం. ఇప్పటిదాకా కూర్చొని అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చేసరికి మా వారు ఆల్రెడీ తినేసి వచ్చారంట టెంపుల్లోనే. మా వారికి కూడా ఈరోజు పండుగ రోజే గిఫ్ట్ వచ్చింది. తనకు స్టేషన్లోనే బ్యాగ్ ఇచ్చారు, బ్యాగ్తో పాటు ఇలా షూస్ కూడా ఇచ్చారట అండి కొత్తవి. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇస్తారనుకుంటా, లేకుంటే ఇప్పుడే ఇచ్చారో నాకు కూడా తెలియదు. ఎవ్రీ ఇయర్ అయితే ఒక బెడ్షీట్ వస్తుంది. ఇవి మా వారికి వచ్చిన గిఫ్ట్ అండి పండుగ పూట. ఈరోజు వ్లాగ్ నేను ఇంతే షూట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.